కావ్య అయితే భోంచేయకుండా ఉంటుంది. ఏం భోంచేయలేదని చెప్పేసి రాజైతే కావ్య రూమ్‌లోకి భోజనం పట్టుకొని వెళ్తాడు. నేను తినను అని కావ్య రాజు మొఖం మీద చెప్పేస్తుంది. "నువ్వెందుకు ఇలా తింటావు? నీకు నేను ఎలా తినిపించాలో నాకు తెలుసు కదా!" అని చెప్పేసి భోజనం పక్కన పెట్టేసి కావ్య కొంగుని తీసి కావ్య 2 చేతులకి గట్టిగా కట్టేస్తూ ఉంటాడు రాజు. "ఏం చేస్తున్నారు మీరు?" అని అంటూ ఉంటుంది. "నువ్వు మామూలుగా చెప్తే వినవు కదా! అందుకే ఇలాగా కట్టేసి తినిపిస్తాను" అని అంటూ గట్టిగా కట్టేస్తూ ఉంటాడు. కావ్య అయితే నొప్పి పెడుతుంది అంటే కామ్‌గా ఉండు, ఏం మాట్లాడకు అని చెప్పేసి రాజు అయితే అన్నం కలిపేసి కావ్యకి అన్నం పెడుతూ ఉంటాడు. ఏంటి మీరు చేస్తుందని కనిపించట్లే అన్నం తినిపిస్తున్నానని అంటూ ఉంటాడు. కావ్య అయితే తిను నువ్వే ఎంత ఇదైనా వక్కున మొత్తం తినే వరకు నేను కట్టేసి ఉంచుతానని చెప్పేసి తినిపిస్తూ ఉంటాడు. ఆ ప్రేమను చూసి కావ్య అయితే ఏంటో ఈ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇతన్ని చూస్తే ప్రేమ చూపిస్తాడు. బయటన వేరే వాళ్ళతో తిరుగుతాడు. నేను ఇటుకస్ వెళ్ళాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజు అయితే తిను అసలు నువ్వు ఎందుకు అన్నం తినట్లేదు చెప్పు అని చెప్పేసి అడుగుతూ అన్నం పెడుతూ ఉంటాడు. కోపంగా అన్నం తినిపిస్తూ తిను తినని గట్టిగా అంటూ ఉంటాడు.